మీ కామెంటు నా సమాధానం కార్యక్రమానికి అన్నదాతలకు ఆత్మీయ స్వాగతం. ముందుగా రామాంజీ గారు, అన్న జనవరి రేట్స్ వస్తుందా టమోటా కన్నా రిప్లై ఏమి అన్న టమోటా ధరలు ఒక్కసారిగా భారీగా వెళ్ళే అవకాశాలు ఇవాళైతే ఉత్తర భారతంలో ఛత్తీస్గఢ్ పరిసర ప్రాంతాల్లో కిలో 10 రూపాయలు అంటే క్రేట్ 250 రూపాయలు. అక్కడ దిగుబడి బాగా పెరిగింది. క్రేట్ 250 రూపాయలు మాత్రమే. గత వారం రోజుల ముందైతే అక్కడ చలి విపరీతంగా ఉండడం వల్ల సూర్యభగవానుడు సాక్షాత్కారం లేకపోవడం వల్ల కాయలు తొందరగా మాగలేదు. అందుకే ఇక్కడి నుంచి మళ్ళీ ఎగుమతులు జరిగాయి కొద్ది రోజుల పాటుగా. ప్రస్తుతం అయితే అక్కడ పర్వాలేదు, ఎండ బాగానే పడుతుంది, ధర కూడా తగ్గింది. కాబట్టి భారీ ధరలు అంచనా వేయలేము, బట్ గిట్టుబాటు ధర ఉండాలని ఆశిద్దాం, కోరుకుందాం, మా దేవుని ప్రార్థిద్దాం. ఇక ఉమాశంకర్ రెడ్డి గారు, మీకంతా తెలిసింది, గత 2-3 రోజులుగా మీ కామెంట్ నా సమాధాన కార్యక్రమం చాలా చిన్నదిగా అవుతుంది, కామెంట్లు కూడా చాలా తక్కువగా ఉన్నాయి. ఎందుకు నేను ఆలోచిస్తూ ఉంటే ఉమాశంకర్ రెడ్డి గారు దానికి సరైన విశ్లేషణ ఇచ్చారు. ఇప్పుడు టమోటా రైజ్ అవుతుంది అని అడిగే వాళ్ళు లేరు సయ్యద్ భయ్యా. మీతో కామెంట్స్ కూడా ఎవ్వరు పెట్టట్లా. ఇప్పుడు టమోటా శాంపుల్ తోటలు లేనట్లే. ఇంకా గతంలో అయితే చాలామంది అడిగే వాళ్ళు ధరలు ఎలా ఉంటాయి, ధరలు ఉంటాయి. ప్రస్తుతం అయితే 2-3 రోజులుగా ధరల ప్రస్తావన లేదు. నేను ఇంకా ధరలు తగ్గాయి కాబట్టి ఎవరు ఆసక్తి చూపడం చదువుకున్నాను. కానీ ఉమాశంకర్ గారు అయితే ప్రస్తుతం షాంపూ తోటలు ఎవరు లేవు, అందుకే ఎవరు కూడా మేము అడగడం లేదు, అందుకే కామెంట్లు కూడా తగ్గాయి అని కామెంట్ పెట్టారు. బహుశా 180% ఇది నిజం. లక్ష్మీ కుమార్ చింటూ గారు, బాయ్ సలాం బాయ్. ఇక మనం మరొకటి పరిశీలిస్తే, డోంట్ వరీ ఆఫ్టర్ జనవరి 15th రేట్ ఈజ్ ఇంక్రీజ్. సుధా గారు, ఎవరు ఆందోళన పడకండి, జనవరి 10 తర్వాత రేట్లు పెరిగే అవకాశం ఉందని కామెంట్ పెట్టారు. ఇక 10 హాయ్ అన్న. ఇది ఈరోజు మీ కామెంట్లో నా సమాధాన కార్యక్రమం. ఒక రకంగా అన్నదాన్ని చెప్పినట్లుగా ఇప్పుడు ఎవరికి పెద్దగా శాంపూ తోటలు లేవు. రెండవది, ధరలు కూడా చాలా తక్కువగా ఉన్నాయి, అందుకే కామెంట్స్ పెరగడం లేదు. మీ కామెంట్లు నా కార్యక్రమం నిస్తేజంగా ఉంది. బట్ 1-2 ఎన్ని వచ్చినా కూడా వీడియో అప్లోడ్ చేయడం నా బాధ్యత. ఇది ఈరోజు మీ కామెంట్లు నా సమాధానం కార్యక్రమం.